స్వాతంత్ర నిర్ణయాధికారం ఇవ్వాలి. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సహకారంతో ఈ తీర్మానం క్రమశిక్షణ కార్యకర్తలుగా నాయకులుగా వాళ్ళ సీట్లు త్యాగం చేసి ఈరోజు కూటమి అభ్యర్థులను గెలిపించాలనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతి స్థాయిలో కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ త్యాగాలు చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మన అందరం కూడా కృషి చేయడం జరిగిందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే సంవత్సరం కాలమైంది, మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరికీ కూడా పదవులు రావాలి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలని ఆశించడం మీ అందరికీ కూడా అర్హత ఉందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అన్ని విధాలా మనకున్న పరిస్థితుల్లోని మన కూటమి ఇతర పార్టీలతోని భాగస్వామ్యమైన పార్టీలతోని మరి వాళ్ళకి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఎన్ని పదవులు ఇవ్వగలిగితే అన్ని పదవులు ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కష్టపడి పనిచేసిన వాళ్ళు, పదవులు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దృష్టిలో ఉంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా వారి తరపున మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఒక్కసారి మనం చూసుకుంటే రాబోయే రోజుల్లోని మనకి పార్టీ ఏదైతే రీఆర్గనైజేషన్ ఉందో దానికి భాగంగా పార్టీకి సంబంధించి అనేక పదవులు ఉన్నాయి. అవన్నీ కూడా బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని ముందుకు నడిపించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాంట్లో కూడా మన బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా మనం రేపటి రోజున స్థానిక సంస్థల్ని ప్రతినిధులుగా ఉండటానికి మీరు కూడా సిద్ధపడాలి. ఇలాగా అనేక అవకాశాలు మనకు వస్తున్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా మీరు తీసుకోవాలి, మీరు బాధ్యత పడాలి. ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, మంది పొలిటికల్ గవర్నెన్స్, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పొలిటికల్ గవర్నెన్స్ జరుగుద్ది. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ అమలయ్యే పథకాలు, ఇక్కడ ప్రజలకు ఇచ్చే సదుపాయాలు మనం బాధ్యత తీసుకొని మన ప్రభుత్వం ఇస్తుంది అని మీరందరూ కూడా ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అధికారులు కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. మరి ఎక్కడ ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లు సరిదిద్దుకొని మనకి మంచి డైనమిక్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు రామానాయుడు గారు, వారు కూడా ఎప్పటికప్పుడు మరి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఏ ఇబ్బంది కూడా మనకు రాకుండా ఏ పథకం అమలైనా సరే మనం గర్వంగా ప్రజలకి అందజేసే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి గౌరవం ఉండే విధంగా చర్యలు తీసుకోబడతాయని మీ అందరికీ కూడా మనం చేస్తాను ఈ సందర్భంగా. అలాగే ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి పార్టీ ఆఫీస్ గురించి కూడా వెంకటరమణ చౌదరి గారు చెప్పడం జరిగింది. పార్టీ ఆఫీస్ నిర్మించడానికి కూడా త్వరితగతిన చర్యలు తీసుకొని మరి మనందరం కూడా గర్వించే విధంగా ఒక చక్కటి భవనాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందనే విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సరే మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున
ఈరోజు ఈ మహానాడు కార్యక్రమానికి హాజరైనందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం 26, 27, 28, 29 3 రోజులు కడపలో మరి రాష్ట్ర మహానాడు ఏర్పాటు మీ అందరికీ కూడా ఆహ్వానాలు ఇప్పటికే వచ్చుంటాయి. పెద్ద ఎత్తున అక్కడికి కూడా మనం హాజరవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ వెళ్ళి మనందరం కూడా కలుసుకుందాం. ఈలోపు మనకి ఏదైతే పార్టీ ఆదేశాలు ఇస్తుందో, ఏదైతే సంస్థాగతంగా మనకి పార్టీ చెప్పడం జరిగిందో దాని మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే అతి బలమైన పార్టీ అని ఏదైతే ఇప్పటికే నిరూపించుకోవడం జరిగిందో, మరి 1 కోటి సభ్యత్వాలు మీ అందరి కృషి వల్ల చేసుకోవడం జరిగిందో దానికి తగినట్లుగా పార్టీని అభివృద్ధి చేయడానికి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అండగా నిలవాలని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా సెలవు. దయచేయడం పక్కన ఎవరు కూడా ఉండవద్దు, అర్థం చేసుకోగలరు. మనమందరం కూడా 2 నిమిషాల్లో జనాలకి మన జిల్లాలో ఇప్పుడు రాజమండ్రి తీర్మానం చేయవలసిందిగా భగత్ శ్రీనివాస్ గారిని కోరి ప్రార్థిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ఆంధ్ర బాబు గారు అలాగే ఆంధ్ర రమణారావు గణేష్ గారి అందరికీ కూడా ఏపీఎస్సీ కోర్టు ఐక్యంగా నిర్వహించబడింది. అందరూ కూడా ఆమోదిస్తే తీర్చిదిద్దడంలో గృహ వ్యర్థాల రీసైక్లింగ్ పై ఇదంతా మన రాజ్యం నగరాభివృద్ధి పనిచేస్తున్నటువంటి అలాగే సుదీర్ఘంలో భాగంగా పోషరైతు నగరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజాతంలో భాగంగా ప్రభుత్వానికి థ్యాంక్ యూ. ఇప్పుడు నమస్కారాలు సందర్భంగా జిల్లా మండలంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏర్పాటు చేసి ఎస్సీ యువతకు నైపుణ్యం నేర్పించాలి. అలాగే ఆర్థిక మద్దతు పథకాలు, ఎస్సీ యువత కోసం స్వయం ఉపాధి పథకాలు, అలాగే ఎంత ఉధృతంగా అసలు సక్సెస్ మీట్ లో అందరికీ కూడా తెలుసు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. 5 సంవత్సరాల కడపలో జరుగుతున్నా కూడా టైం ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు పూజలు శ్రీ విజయకృష్ణరామారావు గారికి మరీ అది రియల్ అవ్వచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎన్ని సంఘాలు అవ్వచ్చు, అందరినీ కూడా సమర యువకులు స్వాతంత్రాన్ని సాధించిన తర్వాత శ్రేష్ఠ వాయువులు ఎలా తీసుకుంటున్నాము రాజమండ్రిలో ప్రత్యేకించి ఆర్రెడ్డి శ్రీనివాస్ గారి వల్ల వ్యాపార మేళడానికి ప్రయత్నిస్తే ప్రతి దాన్ని కూడా గోడలాగా మాకు అధికారులుగా అడ్వకేట్ గారు కానీ కూటమి పెద్దలు కానీ వాణిజ్య విభాగాలకి అనేది నాన్ లేకుందాం దాన్ని కూడా రాగానే రద్దు సాయం ప్రకటించారు. అలాగే నూర్ మసీదుకి ఆయన ఇఫ్తార్ విందుకి వచ్చేసినప్పుడు అన్న మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి
ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే 2వ వార్డులో కనీమా మసీదులో ముస్లిం కావాలి, వధు కావాలి అని చెప్పి కోరగానే వెంటనే స్పందిస్తూ దాదాపు 5 లక్షల వ్యాన్. అలాగే రాజమండ్రి జాంపేటలో ఉన్నటువంటి ఖురేషీ సంఘం వారిస్ గారు, అలాగే ఇప్పుడు మధ్య రాంబాబు గారికి, బొడ్డుగ రాధాకి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, నిన్నటి వరకు కూడా, రాత్రి వరకు కూడా చాలా పెద్ద వర్షం. ఉదయం వచ్చేసరికి కష్టం తెలుస్తుంది చేసే వాళ్ళకి. టెంట్లన్నీ పడిపోయి ఉన్నాయి. మరలా 6 గంట నుంచి ఇక్కడికి వచ్చి నాయకులందరూ కూర్చొని అవన్నీ సరి చేసుకొని జిల్లా నలుమూల నుంచి కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధమైన అసౌకర్యం కలగకూడదని ఉదయం 6 గంట నుంచి నాయకురాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు అని అంటే అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ. చాలా పెద్ద కార్యక్రమం రాజమండ్రి సిటీ నియోజకవర్గం పైన పెట్టారు. సమర్థవంతంగా నడిపారు. ఆలోచన వరకే నాది, ఇవ్వాల్సిన వనరులు ఇచ్చాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టింది మాత్రం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులని చెప్పి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నపాటి తప్పులు ఏదైనా ఉంటే, ఎవరైనా ఇబ్బంది కలిగి ఉంటే వారందరికీ కూడా అన్యగా భావించవద్దని కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కరించుకుంటూ, మహానాడు ఇది మన అందరి యొక్క పండుగ. హిందువులకి సంక్రాంతి లేకపోతే నూతన సంవత్సరమైన పండుగలు ఉంటాయి, ఉగాది. ముస్లిమ్స్కి రంజాన్ ఉంటుంది, క్రిస్టియన్స్కి క్రిస్మస్ ఉంటుంది. మరి పసుపు సైనికులకు మహానాడు మన పండుగ. ఇది గొప్ప పండుగ, చాలా ఆనందం కలిగించే పండుగ. కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రావడంతో పాటు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుంటూ చేసే కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం. ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ, అసలు సిసలైన కార్యకర్తలు కలిగిన పార్టీ. ఆ భావన ఉంది కాబట్టే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు గారు కానీ, మన యువ నాయకుడు, మనందరి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యుల కింద భావించడమే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా భరోసా కల్పించే విధంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, కార్యకర్తల యొక్క సభ్యత్వంలో ఇన్సూరెన్స్ ని కూడా కలిపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రమాదశాత్తు ఎవరైనా కార్యకర్త మరణిస్తే ఆ కార్యకర్తకి ఈరోజు వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటా ఉన్నారనే విషయం మనం గమనించాలి. ఇదే నియోజకవర్గం రాజమండ్రి సిటీలో ఒక కార్యకర్త, జెండా మోసిన కార్యకర్త చనిపోతే మెంబర్షిప్ ఉన్నది, మరి ఆ కుటుంబం కూడా ఒక విధంగా ఆలోచించుంటారు. కార్యకర్త చనిపోయాడు, బ్రతికున్న రోజులు జెండా మోసాడు, ఇప్పుడు మనల్ని పట్టించుకునేవాడే లేరని అనుకుని ఉంటారు. నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఒక లెటర్ పంపించారు. చనిపోయిన కార్యకర్తకి సభ్యత్వం ఉంది, ఎవరి ప్రమేయం లేకుండా ఆ చనిపోయిన అతని యొక్క భార్య అకౌంట్ లో 5 లక్షల రూపాయలు జమ వేయడం జరిగింది. మీరు చెయ్యాల్సింది ఒకటే, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మీ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పి శాసనసభ్యుడిగా నాకు చెప్పారు. ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం. జెండా మోసిన కార్యకర్తకి భరోసా ఇవ్వడం కన్నా గొప్ప అవకాశమే ఉంది. ఆ అవకాశం ఈరోజు నా చేతుల మీద చేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో మహానాడులు చేసుకుంటా వచ్చాం. దశాబ్దాలుగా మహానాడు అన్నది మన అందరి యొక్క సాంప్రదాయం. నియోజకవర్గ మహానాడు, పార్లమెంటు మహానాడు, రాష్ట్ర స్థాయి మహానాడు. ఈరోజు అనేకమైన తీర్మానాలు చేశాం. ఈ తీర్మానాలన్నీ కూడా
రాష్ట్ర మహానాడు ఏదైతే కడపకి తీసుకువెళ్ళి అక్కడ ఇవన్నిటిపైన కూడా మిగతా పార్లమెంట్ల దగ్గర నుంచి వచ్చినవి కూడా చర్చించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయం. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళుతూ ఒక జెండా ఆవిష్కరణ, ఒక దీపాలంకరణ, అన్నగారికి నివాళి, మా తెలుగు తల్లి పాటతో తీర్మానాలు చేసుకుంటూ వెళ్ళడం అన్నది బహుశా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పద్ధతిగా కార్యక్రమాలు చేయడం ఉండదేమో. ఇది మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇది తెలుగుదేశం పార్టీకే సాధింది. అలాగే కడప మహానాడు కూడా మీ అందరికీ తెలుసు, ఆలోచించారు. కడపలో వసతులు చాలా తక్కువ ఉన్నాయి కానీ మరి కడపలోనే పెట్టాలని చెప్పి అధిక శాతం కార్యకర్తలు నాయకులు కూడా తీర్మానం తీసుకున్నారు. కడప గడ్డలో తెలుగుదేశం పార్టీ దమ్ముని మనం చూపించబోతా ఉన్నాం. అక్కడ ఎక్కడ కొట్టడం కాదు, కడప నరి రొడ్డుల మీద మనం అందరం కూడా తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలి. 5 సంవత్సరాలు కూడా జెండా మోసిన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానాలు భరించారు, అనేకమైన వేధింపులు. అసలు ఈ జెండా మోయడానికే భయపడే రోజులు కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ఈరోజు కలిసికట్టుగా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాటం మనం ఎప్పుడు కూడా మరవనిది. ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం కావస్తా ఉంది, ఇంకా కేసులు భయాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసులు ఉన్నాయి, దానికి సాక్ష్యం నేనే. మొన్న నాకు ఎక్కడికో బయటికి వెళ్ళాలని అనుకుంటే కోర్టులోని అర్జీలు పెట్టుకొని నేను బయట విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెడితే ఇప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. కేసులు పోలా, ఆస్తులన్నీ ఇంకా అటాచ్మెంట్లోనే ఉన్నాయి. సంవత్సరం పూర్తవుతా ఉందని ఎందుకు ఆలోచించట్లేదంటే నేను కానీ నా తండ్రి కానీ 11 రోజులే ఉన్నాం, కానీ మన తండ్రి సమానులు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. అవి మర్చిపోతామా? ఆయన తనయుడు లోకేష్ గారు సుమారు 30 పైన కేసులు ఉన్నాయి. ఆయనకి జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు, అవన్నీ మర్చిపోతామా? ఆ ఇబ్బందులతో పోలిస్తే మన ఇబ్బందులు మర్చిపోతా ఉన్నాం. కానీ తప్పకుండా గుర్తు చేయాలి, గుర్తు చేద్దాం. నాయకుడికి తెలుసు, కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావించే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియలేదు అని అంటే అది అవివేకం. తెలుసు, సరైన సమయంలో అది కూడా చేస్తారు, అది కూడా చేసి తీరుతారని కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియచేసుకుంటూ, మరి సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన నాయకుడు కుటుంబ సాధికారత కానీ, ఏదైతే యూనిట్లు కానీ, క్లస్టర్లు కానీ, బూతుల పైన కానీ చర్చించుకుంటూ వస్తా ఉన్నారు, అవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. చాలా సమర్థవంతంగా నడిపిస్తా ఉన్నాం. ఈ రోజు కార్యక్రమం అన్నింటినీ కేవలం యూనిట్, క్లస్టర్స్, కుటుంబ సాధికారతనే పిలిస్తే ఇంత వేలాదిగా తరలి వచ్చారు అని అంటే ఇక్కడ కనబడతా ఉంది తెలుగుదేశం పార్టీ ఉత్సాహం. గోపాలపురం శాసనసభ్యుడు, మాజీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ మద్దిపాటి వెంకటరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేలాదిగా తరలి వచ్చారనంటే ఎంతటి ఉత్సాహం మీలో ఉందో మా అందరికీ అర్థం అవుతా ఉంది. మీ ఉత్సాహాన్ని గమనించే మేము కూడా దానికి తగ్గట్లుగా నాయకత్వం అంతా కూడా పనిచేస్తా ఉన్నాం, ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా ఉన్నాం. ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం, పార్టీ జెండా మోసే కార్యకర్త ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని వేదిక ద్వారా హామీ ఇస్తా ఉన్నాం. జెండా మోసిన వ్యక్తి పట్ల కానీ, జెండా మోసిన వ్యక్తి పట్ల కానీ, లేకపోతే ఈ పార్టీ పట్ల కానీ ఎవరైనా కాలు దువ్వుతే వారికి అదే ఆఖరి రోజు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం. ఈ నగరం చాలా ప్రశాంతమైన నగరంగా తీర్చిదిద్దుతాం, మహిళలు సురక్షితంగా ఈ నగరంలో ఉండడానికి కృషి చేస్తామని చెప్పాం. ఆ భాగంలో ఆ ఒక కార్యక్రమంలో బ్లేడు బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ, ఎవరైనా అల్లరి మూకలు కానీ మహిళల్ని ఇబ్బంది పెట్టినా, ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చినా ఎవరిని ఉపేక్షించమన్నాం. ఈ 10 నెలలలో
నగరం ప్రశాంతమైన నగరంగా తీర్చిదిద్దాం. తప్పు చేసిన వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకున్నాం. తన మన అనే భేదమే లేకుండా వెళ్ళామని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం? మేము చెప్తా ఉన్నాం, కానీ ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు. ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి కొత్తగా పెన్షన్లు వస్తున్నాయి ఇస్తామని చెప్తా ఉన్నారు, కొత్తగా రైస్ కార్డులు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. మా మాటగా మీరు వెళ్తా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి మీరు కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఎలాగంటే మా నాయకుడు చేస్తున్న కార్యక్రమాలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పుకునే సమర్థత కార్యకర్తకి రావాలంటే నాయకత్వం కూడా సమర్థవంతంగా పనిచేయాలి. మేము గర్వంగా చెప్తున్నాం, ఈ 10 నెలల్లో ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 250 కోట్లతోటి పనులు పూర్తి చేసుకున్నా మొదలు పెట్టాం. ఈ 250 కోట్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో అఖండ గోదావరి కింద మరొక 100 కోట్లు అంటే 350 కోట్లు. అది కాకుండా అమృత్ 2.0లో కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు మంజూరు చేస్తే దాంట్లో మళ్ళా రాజమండ్రి సిటీకి 200 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే మొత్తం కలిపి 550 కోట్లతోటి ఈ యొక్క నగరంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, ఈ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా గర్వపడే విధంగా గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క సహకారంతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా మనం ఎక్కడికి తెచ్చుకున్నామని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. తెలుగు భాషకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది. బడ్జెట్లో కూడా ఈ రోజున తెలుగు భాషకి నిధులు కేటాయించడం జరిగింది. దాంతో పాటు తెలుగు యూనివర్సిటీకి ఇక్కడ ఇచ్చినట్లయితే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుంటుంది. ఇది ఒక సాంస్కృతిక రాజధాని, రాజమండ్రి ఒక సాంస్కృతిక రాజధాని. అలాంటి ఒక రాజధానిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇవ్వాలని గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు మరి తలచడం, ఆయన చెప్పిన కార్యక్రమాలంతా కూడా వెనక నుంచి నడిపించడం, ఈరోజు అధికారికంగా కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఇది ముమ్మాటికి మన కృషి వలన ఈరోజు తెలుగు యూనివర్సిటీని కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో మనం తెచ్చుకోగలిగాం. ఈ కార్యక్రమానికి సహకరించిన పార్లమెంట్ సభ్యులు, తోటి శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా అనేకమైన చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇంకా ఉన్నాయి చేయాల్సింది, మీ అందరి సహకారం కావాలి. ఇంకా చెయ్యాలి, ఇంకా నడవాలి, ఇంకా పరిగెట్టాలంటే మీరందరూ కూడా మా వెన్నంటే ఉంటే పరిగెడుతూనే ఉంటాం. కానీ మీరందరూ కూడా వెన్నంటే నడవాల్సిన అవసరం ఉంది. ఉంటాయి చిన్న చిన్న బాధలు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నాయకత్వం తెలియదా అని అనుకుంటున్నారా? అన్నీ తెలుసు కాబట్టే సరైన సమయంలో రాజానగరం ఇన్ఛార్జ్ అయిన బొట్టు వెంకటరమణ చౌదరి గారికి రుడా చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. సమస్యలన్నీ తెలుసు కాబట్టే నిడదవోలు ఇన్ఛార్జ్ అయిన మా అన్న బూరిపుల్లి శేషారావు గారికి కూడా మంచి ఇన్ఛార్జ్ కింద ఇవ్వడం, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు? అసలు సిసలైన కార్యకర్త కాలర్ ఎగరేసుకొని ఇదిగో మా నాయకుడు పదవిలో ఉన్నాడు, 5 సంవత్సరాలు కష్టపడ్డాం, ఈరోజు కష్టపడుతూనే ఉంటాం, ముందుకు వెళ్తాం అన్న భావన వాళ్ళకి రావడానికే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని కూడా చేస్తారు అని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ ఈ యొక్క మహానాడు చాలా గొప్పగా నిర్వహించడానికి దయచేయడం పక్కన ఎవరు కూడా ఉండవద్దు, అర్థం చేసుకోగలరు. మనమందరం కూడా 2 నిమిషాలు జనాలకి మన జిల్లాలో ఇప్పుడు రాజమండ్రి తీర్మానం చేయవలసిందిగా భరత్ శ్రీనివాస్ గారు కోరి ప్రార్థిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ఆంధ్ర వాసు గారి అలాగే ఆంధ్ర రమణారావు గణేష్ గారి అందరికీ కూడా
ఏపీఎస్సీ కొద్దిగా కోర్టు ఐక్యంగా నిర్వహించమైంది. అందరూ కూడా ఆమోదిస్తే తీర్చిదిద్దడంలో గృహ వ్యర్థాల రీసైక్లింగ్ పై ఇదంతా మన రాజ్యం నగరాభివృద్ధి మనం చేస్తున్నటువంటి అలాగే సుందరీకరణలో భాగంగా పోషక నగరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజాతంలో భాగంగా ప్రభుత్వానికి ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా నమస్కారాలు సందర్భంగా ఈ జిల్లా మండలంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేంద్రాలు ఏర్పాటు చేసి ఎస్సీ యూత్కు నైపుణ్యం నేర్పించాలి. అలాగే ఆర్థిక మద్దతు పథకాలు, ఎస్సీ యూత్ కోసం స్వయం ఉపాధి పథకాలు, అలాగే ఎంత ఉధృతంగా అసలు సక్సెస్ మీట్ అందరికీ కూడా తెలుసు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. 5 సంవత్సరాల కడపలో జరుగుతున్నా కూడా టైం ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు పూజలు శ్రీ విజయకృష్ణ రంగారావు గారికి మరీ అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎన్ని సంఘాలు అవ్వచ్చు, అందరినీ కూడా సమర యోధులు స్వాతంత్రాన్ని సాధించిన తర్వాత శ్రేష్ఠ వాయువులు ఎలా తీసుకుంటున్నాము రాజమండ్రిలో ప్రత్యేకించి ఆర్రెడ్డి శ్రీనివాస్ గారి వల్ల వ్యాపార వాటిలాగే మేలెక్కడానికి ప్రయత్నిస్తే ప్రతి దాన్ని కూడా గోడలాగా మాకు అధికారులుగా అడ్వకేట్ గారు కానీ కూటమి పెద్దలు కానీ వాణిజ్య విభాగాలకి అనేది నాన్ పొందాం దాన్ని కూడా రాగానే రద్దు సాయం ప్రకటించారు. అలాగే నూర్ మసీద్కి ఆయన ఇఫ్తార్ విందుకి వచ్చేసినప్పుడు అన్నా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అక్కడ ఉన్నట్టు ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే 2వ వార్డులో కనిమా మసీదులో ముస్లిం కావాలి, వధు కావాలి అని చెప్పి కోరగానే వెంటనే స్పందిస్తూ దాదాపు 5 లక్షల. ముఖ్యంగా మా నియోజకవర్గంలో మేము ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏంటంటే రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ని దుస్థితి వివరించగానే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు దుస్థితి చంద్రబాబు నాయుడు గారికి వివరించగానే ఆయన వెంటనే దానిపైన స్పందించి రాష్ట్రంలో ఒక 6 రోడ్లు పీపీపీ మోడల్లో తయారు చేస్తున్నారు. దాంట్లో ఈ ప్రతిపాదన కూడా చేర్చి 36 కోట్ల రూపాయలు ఈ 6 రోడ్లకి కలిపి జీవో ఇచ్చి 4 నెలల్లో సర్వే పూర్తి చేసి డిపిఆర్ రిపోర్ట్ ఇస్తారు. శాశ్వత ప్రాతిపదికన కెనాల్ రోడ్ని పూర్తి చేయడమే కాకుండా ముందుగా ప్యాచ్ వర్కుల నిమిత్తం ధవళేశ్వరం టు అనపర్తి 6 కోట్లు 50 లక్షలు, అనపర్తి టు బెక్కువోలు 1 కోటి రూపాయలు, అలాగే బెక్కువోలు టు సామర్లకోట 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 8 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అంతేకాకుండా మరలా బెక్కువోలు అనపర్తి మధ్యన కెనాల్ రోడ్డు మరమ్మతుల కోసం 4 కోట్ల 50 లక్షలు మళ్ళీ గ్రాంట్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కెనాల్ రోడ్కి ఇంత అలాగా అభివృద్ధి చేయడానికి ఇంత శ్రద్ధ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం. అలాగే 2వ తీర్మానం ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 43 సంవత్సరాల క్రితం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇటీవలే ఒక జాతీయ మీడియా సంస్థ సర్వే నిర్వహిస్తే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారు నిలిచారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశిస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా ఎన్టీఆర్ గారు పేరు పెట్టవలసిందిగా తీర్మానం ప్రవేశిస్తున్నాం. థ్యాంక్ యూ.